ప్రైజ్ ది లార్డ్ జీసస్. అందరికీ వందనాలు. మనం క్రిస్టాలజీలో ద యూనిక్నెస్ ఆఫ్ జీసస్ టీచింగ్స్ అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అసమానమైన అద్వితీయమైన బోధలు అనే అంశం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్ నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. మీలో ఎవరైనా సరే గనక ఆ విషయాన్ని ఆ టాపిక్ని మిస్ అయినట్లయితే అది చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. దాని కంటిన్యూషన్ నేను ఈ రోజున మరలా చేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా అది చూడవలసిందిగా మనం చేస్తున్నాను. ఇవన్నీ కూడా మన ఛానల్ బైబిల్ సత్యాలు నీ కొరకేలో బైబిల్ సత్యాలు నీ కొరకైన ఛానల్ ఇవన్నీ కూడా అప్లోడ్ అయి ఉన్నాయి, గమనించండి. సో ఈరోజు మనం చూడబోయేటువంటి యేసు ప్రభు వారి యొక్క బోధలకు సంబంధించి అసమానమైన అద్వితీయమైన బోధల్లో రెండు అంశాలను చూడబోతా ఉన్నాం. అందులో మొట్టమొదటిది జీసస్ క్రైస్ట్ టీచింగ్స్ ఆన్ ప్రాక్టికల్ ఎథిక్స్. ప్రాక్టికల్ ఎథిక్స్ అంటే దైనందిన జీవితంలో, ప్రాయోగిక జీవితంలో నైతిక విలువలకు సంబంధించినటువంటి బోధనలు లేకపోతే బోధలు అనేది మనం చూస్తాం. ద సెర్మన్ ఆన్ ద మౌంట్ మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి ప్రసంగం, కొండ మీద ప్రసంగం అని అందరూ పిలుస్తూ ఉంటారు. మత్తయి సువార్త 5 నుంచి 7వ అధ్యాయం వరకు కూడా ఆయన యొక్క మెసేజ్ లేకపోతే ఆయన యొక్క ప్రీచింగ్, ఆయన యొక్క టీచింగ్ అక్కడ మనకి రికార్డ్ చేయబడింది. అది చూసినట్లయితే అందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే యేసు ప్రభువారు ప్రాక్టికల్ ఎథిక్స్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేసినట్లుగా కూడా మనం చాలా స్పష్టంగా చూడగలం. ద బెస్ట్ సెర్మన్ ఎవర్ ఇన్ దిస్ యూనివర్స్ ఏంటంటే ద సెర్మన్ ఆన్ ద మౌంట్. ఎందుకంటే మీరు ఎంత పెద్ద ప్రీచర్స్ని తీసుకోండి, మన క్రిస్టియానిటీలో మాత్రమే కాదు, అవుట్ సైడ్ సెక్యులర్ వరల్డ్లో కూడా, ప్రపంచం అంతట్లో కూడా గొప్ప గొప్ప ప్రసంగాలు, స్పీచ్లు ఇచ్చే వాళ్ళందరూ కూడా సెర్మన్ ఆన్ ద మౌంట్ని కోట్ చేస్తూ ఉంటారు. అంటే ప్రపంచం అంతటా కూడా అత్యుత్తమైనటువంటి సందేశముగా, ప్రసంగముగా సెర్మన్ ఆన్ ద మౌంట్ ఉంది. మరి ఆ సెర్మన్ ఎవరు చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. సో దాంట్లో ఆయన టీచింగ్స్లో ప్రాక్టికల్ ఎథిక్స్ అనేది చాలా కీలకమైన అంశము. దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ మనం చూద్దాం. జీసస్ క్రైస్ట్ టాట్ ఆన్ ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్ రిలేటెడ్ టు హ్యూమన్ లైఫ్. చూడండి, మానవ జీవితానికి సంబంధించి అన్ని అంశాలపై, అన్ని ఏరియాస్ కూడా యేసుప్రభు వారు ఆయన ప్రసంగిస్తూ, మాట్లాడుతూ, బోధిస్తూ వచ్చారు. ఏ అంశాలంటే స్పిరిచువల్, మోరల్ అండ్ సోషల్. ఆత్మీయ జీవితానికి సంబంధించి, నైతిక జీవితానికి సంబంధించి, సామాజిక జీవితానికి సంబంధించి అన్ని విషయాలపై కూడా ప్రభువారు బోధిస్తూ వచ్చారు. ఎందుకంటే మనకు ఆత్మీయ జీవితం ఇంపార్టెంట్, అలాగే మనకు నైతిక విలువలు ఇంపార్టెంట్. మనం బతికేది సమాజంలో కాబట్టి సమాజంలో ఎలా ఉండాలి అన్ని అన్ని విషయాలను కూడా ప్రభువారు మనకి నేర్పిస్తూ వచ్చారు. సమాజంలో ఎట్లా ఉండాలి, మీరు యువర్ ది సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు ప్రభు. మీ లోకానికి ఉప్పై ఉన్నారన్నారు, ఈ లోకాన్ని మీరు వెలుగై ఉన్నారు. అంటే మనం ఏ విధంగా ఉండాలి ఈ సమాజంలో అన్న విషయాలు ప్రభు మనకు చెప్తూ వచ్చారు. తర్వాత నైతిక విలువల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. వ్యభిచారం అంటే ఒక స్త్రీని, ఒక వ్యభిచారి స్త్రీ దగ్గరికి వెళ్ళి లైంగిక పాపం చేస్తే మాత్రం వ్యభిచారం అనుకుంటాం, కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా కూడా అది కూడా దేవుడి దృష్టిలో వ్యభిచారమని ప్రభువు మనకి చాలా చక్కగా మన నైతిక విలువల్ని మనకి తెలియజేస్తూ వచ్చారు. మర్డర్, మన కత్తిపట్టి కసక్కనే ఒక వ్యక్తిని చంపేస్తేనే హత్య అనుకుంటాం, కానీ యేసు ప్రభు వారు అన్నారు, నువ్వు కోపంతో నిష్కారణంగా ఒక మనిషిని అనకూడని మాట అని వాళ్ళని బాధ పెట్టినా అది కూడా హత్యే, మర్డర్ అని యేసు ప్రభు వారు మనకి నేర్పించారు. అంటే ఎదుటి వాళ్ళని మనము అనవసరంగా హట్ చేసి వాళ్ళని బాధ పెట్టకూడదు. అంటే మన యొక్క సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఎవరితో ఎలా నడుచుకోవాలి, మన సైడ్ నుంచి మనం ఎలా ప్రవర్తించాలి, దేవుని బిడ్డలుగా మనం ఎట్లా జీవించాలి, మన నైతిక విలువలు ఎలా ఉండాలి, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు
అని ప్రభువారు మనకి సెలవిస్తూ వచ్చారు. సో ఇట్లా అనేకమైనటువంటి అంటే ఒక మనిషి జీవితానికి సంబంధించినటువంటి అన్ని ఏరియాస్‌ని కూడా ప్రభువారు టచ్ చేస్తూ, వాటి మీద ఆయన బోధిస్తూ వచ్చారు. సో ఆయన యొక్క బోధనలనేవి చాలా మరేమంటే హోలిస్టిక్‌గా ఉన్నాయన్నమాట. యేసు ప్రభువారు ఏదో ఒకటి ఒకే కోణంలో వెళ్ళిపోకుండా అన్ని కోణాలను స్పృశిస్తూ ఆయన యొక్క మెసేజ్ అనేది అన్ని ఏరియాస్‌ని టచ్ చేస్తూ మనిషి సమగ్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆయన బోధించడం జరిగింది. ఈరోజు నేను ఈ విషయాలు చెప్తూ ఉన్నాను కాబట్టి ఒకసారి సర్మన్ ఆన్ ద మౌంట్ చదువుదాము. అసలు ప్రభు ప్రసంగం చేసిన విధానం ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దామని నేను 5-7 అధ్యాయాలు ఈరోజు మార్నింగ్ కూర్చుని చదివినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు ప్రసంగం అంటే ఇది అసలు అత్యుత్తమ ప్రసంగం ఇదే కదా! మనకి ప్రభువు చూపించిన మోడల్ ఇదే కదా! మరి ఈ ప్రకారంగా మనం నేర్చుకొని, ఈ ప్రకారంగా మనం ప్రసంగం చేస్తే ఎంత బావుంటది. ఏ కీ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ విధంగా ప్రభు మెసేజ్‌ని డెవలప్ చేశారు, ఏ విధంగా దాన్ని అడ్రెస్ చేశారు, ఏ విధంగా ఆయన కమ్యూనికేట్ చేశాడు, ఏ విధానంలో ఎళ్ళాడు, ఆయనన్ని ఆలోచన చేసినప్పుడు నాకు చాలా వండర్‌ఫుల్ అనిపించింది. అంటే ఇప్పటిదాకా నేను చదువుతూ వచ్చాను. బట్ దాన్ని ఒక అనలైజ్ చేస్తూ, ఆ మెసేజ్‌ని ఒకసారి అనలైజ్ చేస్తూ, ఒక ప్రసంగ శాస్త్రం తెలిసిన వ్యక్తిగా ప్రసంగం ఎలా చేయాలనే విషయాలను ఆలోచన చేస్తూ, ప్రభు యొక్క ఆహ్, థాట్ ఆయన ఎట్లా డెవలప్ చేశారు, ఏ విధంగా ఆయన అడ్రెస్ చేశారు, ఏ విధంగా ఇష్యూస్‌ని ఆయన అడ్రెస్ చేశారు, ఆనాటి ఉన్న పరిస్థితులు ఏ విధంగా అడ్రెస్ చేశారు, ఏ ఇష్యూస్‌ని ఆయన లేవనెత్తాడు, ఏ రాంగ్ టీచింగ్స్‌ని ఆయన కరెక్ట్ చేశాడు, రైట్ వే ఏంటి అనేది ఆయన చూపించాడు. రియల్లీ బ్యూటిఫుల్ అన్నమాట. రియల్లీ బ్యూటిఫుల్. వీలైతే దాని గురించి ఒక రోజున సెపరేట్‌గా మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే యేసుప్రభు వారు మానవ జీవితానికి సంబంధించిన అన్ని స్పిరిచువల్, మోరల్, సోషల్ లైఫ్స్ అన్నిటిని కూడా ఆయన టచ్ చేస్తూ వాటన్నిటిని రిలేటెడ్గా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దట్ సర్మన్ ఆన్ ద మౌంట్ స్టాండ్స్ అవుట్ యాజ్ ద సమ్మరీ ఆఫ్ హిస్ ఎథికల్ టీచింగ్స్. చూడండి, ఆయన నైతిక బోధనల సారాంశంగా కొండ మీద ప్రసంగం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన యొక్క ఆయన యొక్క ఆయన ఉద్దేశ్యం ఏంటి, ఆయన యొక్క ఎథిక్స్ ఏంటి, ఆయన ఏ రకమైన ఎథిక్స్ ఆయన ప్రజల దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు, మనం ఎలాంటి నైతిక జీవితం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు అన్నవన్నీ కూడా ఒక ఎసెన్స్, ఒక సారాంశం, ఒక సమ్మరీ ఈ సర్మన్ మౌంట్లో మనము చూడొచ్చు. తర్వాత ఏరియాస్ ఆఫ్ హిస్ టీచింగ్, ఆయన ఏరియాస్ని ఆయన టచ్ చేసుకుంటూ వచ్చారో మనం చూసినట్లయితే ఇంక్లూడ్స్ ఇండివిజువల్ పైటీ, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, సోషల్ ఆబ్లిగేషన్స్ అండ్ మోరల్ అబ్సల్యూట్నెస్. యేసుప్రభు వారు ఆయన యొక్క ప్రసంగంలో వ్యక్తిగత భక్తిని పెంపొందించే విధంగా మనం వ్యక్తిగతంగా పర్సనల్గా దేవుడితో ఎదగాలి అన్న విషయాన్ని ఆయన ఎంఫసైజ్ చేసి, మీరు ప్రేయర్ చేస్తున్నారా, మీ రూమ్లోకి వెళ్ళి మీ తలుపేసుకుని రహస్యమందు చూచున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి. అంటే నువ్వు నీ భక్తి మనుషుల కోసం కాదు, లేకపోతే ఇతరులు మెప్పించడం కోసం కాదు, నీకు దేవుడికి మధ్య పర్సనల్ రిలేషన్షిప్ బాగుండాలి, అది నిజమైన భక్తి అని ఇండివిజువల్ పైటీని ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే మన సమాజంలో ఉన్నాము, అలాగే మన తోటి విశ్వాసులతో ఎట్లుండాలా, నీకు ఎవరన్నా సహోదరుడు నీకు విరోధంగా ఉన్నాడు అని నీకు అనిపించినప్పుడు నీ అర్పణ అక్కడే పెట్టి ముందు వెళ్ళి వాటితో సమాధాన పడు అని చెప్పేసి ప్రభు చెప్పడము. తర్వాత సోషల్ ఆబ్లిగేషన్స్, సొసైటీలో మనం ఎట్లా బతకాలి, మనం ఉప్పు వలె ఉండాలి, వెలుగు వలె ఉండాలి, ఏ విధంగా ఒకడు 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళాలి, నీకు 2 ఉంటే వాడికి ఇంకోటికి ఇచ్చేసేయి, ఇట్లాంటి అనేకమైనటువంటి సమాజంలో మనం ఎట్లా బ్రతకాలి అంటే నీ శత్రువుని ప్రేమించాలి, ఇలాంటి రెవల్యూషనరీ టీచింగ్స్ అంటే సొసైటీ ఆ రకంగా కనుక ఆయన వాల్యూస్ని పునిపుచ్చుకొని ఆయన వాల్యూస్ని కలిగి జీవిస్తే ఓ హెవెన్ అనేది ఇక్కడే మనం చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రపంచం. సో అండ్ మోరల్ అబ్సల్యూట్నెస్ అంటే నైతికమైనటువంటి ఖచ్చితత్వం. అందరూ కూడా నైతిక విలువలు కలిగి ఉండాలి, అందరూ కూడా ఎదుటివారికి హాని కలిగించకుండా ఉండాలి, ఎదుటివారిని ఆశించకుండా ఉండాలి, ఎవరి ఎవరి పరిమితులు వాళ్ళు ఎరిగి మంచి నైతిక విలువలు కలిగి జీవించాలి. అన్ని విషయాల్లో కూడా ఆయన అన్ని ఏరియాస్ని టచ్ చేస్తూ వచ్చారు. సో మన ఫోకస్ ఎక్కడ ఉండాలి,
ఇవన్నీ కూడా ప్రభు చాలా బ్యూటిఫుల్గా ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో అంటే వెరీ ప్రాక్టికల్ ఆయన టీచింగ్స్ అనేవి ఏదో గాల్లో మేడలు కట్టడమో లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళడం కాదులే కానీ చాలా క్లియర్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా చాలా ప్రాక్టికల్గా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. తర్వాత రియాక్షన్ ఆఫ్ జూష్ లీడర్స్, ఈ యొక్క మెసేజ్కి జనాల యొక్క స్పందన, ముఖ్యంగా యూదా మత నాయకుల రెస్పాన్స్ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకో తెలిసిన, హిస్ వర్డ్స్ వర్ ఆఫెన్ అన్యాక్సెప్టబుల్ టు జూయిష్ లీడర్స్ బికాస్ దే ఛాలెంజ్డ్ ట్రెడిషన్స్. చూడండి, ఆయన మాటలు యూదా నాయకులకు చాలా సార్లు అంగీకారయోగ్యంగా కాలేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు వాళ్ళు రాంగ్, అంటే ఈ యూదా మత నాయకులు అనుసరిస్తూ వస్తున్నటువంటి తప్పుడు సాంప్రదాయాలను, తప్పుడు ట్రెడిషన్స్ని, రాంగ్ వేస్ని ప్రభు ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. అంటే వాళ్ళని సరిదిద్దుతూ వచ్చాడు. మీరు ఇలా విన్నారు, మీకు ఇలా చెప్పబడింది, లేకపోతే మీరు ఇలా విన్నారు, కానీ నేను చెప్పేది ఏంటంటే అని ప్రభువారు వాళ్ళని కరెక్ట్ చేస్తూ, వాళ్ళ ట్రెడిషన్స్ని కరెక్ట్ చేస్తూ, తర్వాత కొన్నిసార్లు ప్రభువారు చెప్పారు, మీ యొక్క ట్రెడిషన్ నిమిత్తం దేవుని వాక్యాన్ని మీరు నిరర్ధకం చేస్తున్నారు, అది మంచిది కాదు అని ప్రభు వాళ్ళని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ, వాళ్ళని సరిదిద్దుతూ, వాళ్ళని ఖండిస్తూ, వాళ్ళ విధానాలను సరిదిద్దుతూ వచ్చేసరికి అది వాళ్ళకి నచ్చలేదు, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈ ఎంఫసైజ్డ్ గాడ్లీనెస్, మెర్సీ ఓవర్ సాక్రిఫైస్ అండ్ కేర్ ఫర్ ద పోర్, నీడీ అండ్ ఆర్ఫన్స్. చూడండి, ఆయన ఏటేటిని బలంగా ఆయన ఎంఫసైజ్ చేశారంటే గాడ్లీనెస్, దైవ భక్తిని ఆయన ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. తర్వాత బలుల కంటే ముఖ్యంగా కూడా కనికరం కలిగి జీవించడం నాకు ముఖ్యము అని చెప్పేసి ప్రభువారు కనికరాన్ని కోరుకుంటున్నాను నేను అని చెప్తూ వచ్చారు. తర్వాత పేదవాళ్ళ పట్ల ఆయన ఎంతో దయాపూర్వకంగా స్పందిస్తూ వచ్చారు. అనాథల పట్ల ఆయన ఎంతో శ్రద్ధను చూపిస్తూ వచ్చారు. మీరు కూడా వాళ్ళని పట్టించుకోవాలి, మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి, మీరు కూడా పేదల పక్షాన ఉండాలి, పేదలకి అండదండలుగా మీరు ఉండాలి అని ప్రభు ఎంతో దయాపూర్వకంగా, కంపాషనేట్గా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఆయన ప్రసంగంలో చెప్పుకుంటూ వచ్చారు. అంటే ప్రభు ఎక్కువగా మన యొక్క భక్తి జీవితంలో ఎదగాలని, ఆయనకి సరైన భక్తి జీవితంలో మనం ఆయన ఎదుట ఉండాలని, నామకార్థ భక్తిలో కాకుండా యథార్థ భక్తిలో ఉండాలని, ఆ భక్తి అంతర్గత భక్తి బయటికి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, మనం ఉన్న సొసైటీకి ఉపయోగకరంగా ఉండాలని, మీ యొక్క సత్క్రియలు చూసి పరలోకమందున తండ్రిని వాళ్ళు మహింపరచాలని ప్రభు మనకి చెప్తూ వచ్చారు. తర్వాత అథారిటీ ఇన్ హిస్ వర్డ్స్, ఆయన యొక్క టీచింగ్స్లో ఇంకా మనం గమనించేది ఏంటంటే అధికారం. ఎంత గొప్ప అధికారంతో ఆయన మాట్లాడుతూ వచ్చాడంటే, ఆయన కొండ మీద ప్రసంగం మీరు చదివేసిన తర్వాత 7th చాప్టర్లో మీరు చూస్తే ఆయన ప్రసంగం విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు. దే వర్ astonished at his teachings. ఆయన చెప్పిన బోధకి వాళ్ళు మెస్మరైజ్ అయిపోయారు, షాక్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు, వండర్కి గురయ్యారు. ఎందుకు అంటే ఆయన వారి శాస్త్రుల వలె కాక, లేకపోతే అక్కడ ఉన్న మతాధికారుల వలె కాక, చాలా అధికారంతో ఆయన ప్రసంగం చేశారు అన్న విషయాన్ని మనం చూస్తాం. జీసస్ వర్డ్స్ వర్ అథారిటేటివ్ అండ్ అబ్సల్యూట్. But I say unto you is a unique phrase often repeated in his teachings. యేసు మాటలు అధికారంతో నిండి ఉన్నాయి. యేసు ప్రభు ఇలా చెప్పారు, కానీ నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, మీరు ఇలా విన్నారు, కానీ నేను చెప్పేది ఏంటంటే అని చెప్పేసి యేసు ప్రభు వారు ఆ మాటని పదే పదే ఆ ప్రత్యేక వాక్యాన్ని తరచుగా ఉపయోగిస్తూ వచ్చారు. అంటే నేను చెప్పేది కరెక్ట్, నేను చెప్పేది అథారిటేటివ్, నేను చెప్పేది దానికి సరైన అర్థం ఇది అని ప్రభువారు ఆయన అథారిటీని ఎప్పటికప్పుడు చాలా చక్కగా ఉపయోగిస్తూ, చాలా చక్కగా విషయాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో సరైన ఉద్దేశాన్ని, ఆ వాక్యం యొక్క సరైన ఉద్దేశాన్ని ఆయన ప్రకటిస్తూ వచ్చారు. He never contradicted Moses or prophets,
but he went beyond the legal and ceremonial intent of the law and prophets. ఆయన మోషే లేదా ప్రవక్తలను ఎన్నడూ వ్యతిరేకించలేదు. యేసుప్రభు వారు మోషేని కానీ ప్రవక్తలు కానీ ఎన్నడూ వ్యతిరేకించలేదు. కానీ వారి యొక్క చట్టపరమైన ఆచారపరమైన ధర్మశాస్త్ర ఉద్దేశం కంటే అసలైన సరైన ఉద్దేశాన్ని ప్రభు ప్రకటించడం చేత దాని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేశారు. అసలు ఈ యొక్క ధర్మశాస్త్రము లో ఉన్నటువంటి సారం ఏంటి, అసలు దానిలో ఉద్దేశం ఏంటి, ఆ మాటల యొక్క అర్థం ఏంటి, ఈ ఆజ్ఞ ద్వారా దేవుడు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అని రైట్ అండర్స్టాండింగ్ని, రైట్ ఉద్దేశాన్ని ఆయన ప్రకటించడం ద్వారా ఆ ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి ఆయన మాటల్లో ఏం చూస్తున్నాము? అధికారము, స్పష్టత, క్లారిటీ అనే మనం చూస్తా ఉన్నాం. వాట్ వాస్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ జీసస్? యేసు ప్రభు వారి యొక్క మెసేజ్లో సెంట్రల్ థీమ్ ఏంటంటే లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ హ్యుమానిటీ వర్ ద థ్రస్ట్ ఆఫ్ హిస్ మెసేజెస్. దేవుని పట్ల ప్రేమ మరియు మనుషుల పట్ల ప్రేమ అనేది ఆయన బోధనలో ముఖ్య సారాంశము. సో ప్రభు ఎప్పుడు కూడా ప్రేమను ఎంఫసైజ్ చేస్తూ వచ్చారు. మన యొక్క మొట్టమొదటి కర్తవ్యం, లేకపోతే మన విధి, లేకపోతే మన ధర్మం, మన బాధ్యత, మన డ్యూటీ ఏంటంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో మనం దేవుణ్ణి ప్రేమించాలి అని ప్రభు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. అది ఎలా ప్రేమించాలని ప్రాక్టికల్గా అనేక విషయాలు ఆయన చెప్తూ వచ్చారు. తర్వాత మనుషుల్ని ఎట్లా ప్రేమించాలి? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాలి, కొత్త ఆజ్ఞని మీకు ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, మీరు కూడా అలా ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని అలా ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించాలి అని ఆయన చెప్తూ వచ్చారు. అంటే ఆయన బోధన యొక్క సారాంశం ఏంటంటే లవ్. ఏంటి? దేవుని పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి, అలాగే ఒకరి పట్ల ఒకరు మనము ప్రేమ కలిగి జీవించాలి. సో క్రీస్తు యొక్క బోధ ఏంటంటే ప్రేమ కలిగి జీవించడం. ఆయన ఎంత ప్రేమించమన్నాడంటే శత్రువుల్ని సైతం ప్రేమించమని చెప్పాడు. శత్రువుల్ని సైతం ప్రేమించమన్నాడు. మరి ఆయన చెప్పడం మాత్రం కాదు, ఆయన డైరెక్ట్గా చేసి చూపించాడు. సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు తనని కుళ్ళబడుస్తూ, నానా మాటలంటూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఎక్కిరిస్తూ, హింసిస్తున్న వారి వైపు చూస్తూ ప్రభు ఇలా అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగురు, కనుక వీరిని క్షమించుము అని ఎంత గొప్ప మాదిరి ఆయన చూపించాడని. సో ఆయన చెప్పడం మాత్రం కాదు, చేసి చూపించాడు. ఆయన ఎంత కేరింగ్ పర్సన్. ఆ సిలువలో అంత కష్టంలో కూడా, ఆ చనిపోయే పరిస్థితులు కూడా తన తల్లి పట్ల తనకున్నటువంటి బాధ్యతను ఆయన విస్మరించలేదు. తన ప్రియశిష్యుడైన యోహానికి అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకు, ఈ రోజు ఏమో నీ తల్లి అని చెప్పేసి ఆ తల్లిని పట్ల కూడా ఆయనకున్న బాధ్యతను, మరి ఆయన ఎంతో చక్కగా ఆ తల్లి పట్ల తనకున్న బాధ్యతను కూడా మరియం పట్ల ఆయన చాలా చక్కగా నిర్వర్తించారు. ఆయన ప్రేమ 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 అందుకే ప్రేమ విప్లవం ఆయన తీసుకొచ్చాడు. లవ్ రెవల్యూషన్ ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి ప్రేమ విప్లవకారుడు యేసుక్రీస్తు. సో ప్రేమని విప్లవాన్ని తీసుకొచ్చాడు ఆయన. రైట్. మిస్అండర్స్టాండింగ్స్. యేసు ప్రభు బోధల్ని అందరూ ప్రాపర్గా అర్థం చేసుకున్నారా? లేదు, కొంతమంది అపార్థం చేసుకున్నారు. యేసు ప్రభు బోధల్ని ఆయన అంత చక్కగా చెప్పినా, అంత క్లియర్గా చెప్పినా, అంత అధికారంతో చెప్పినా కూడా కొంతమంది ఏం చేశారంటే అపార్థాలు చేసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. The words, teachings of Jesus Christ were often misunderstood by the hearers. చాలా మంది యేసుప్రభు వారు చెప్పినటువంటి విషయాల్ని అపార్థం చేసుకున్నారు. హీస్ టీచింగ్, ఒక ఎగ్జాంపుల్ చూసి, హీస్ టీచింగ్ ఆన్ he being the living bread was deeply misunderstood and regretted by the Jewish people. చూడండి, యేసుప్రభు నేనే జీవాహారము అని బోధించిన దాన్ని వాళ్ళు చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దాన్ని అక్షరార్థంగా తీసేసుకుని అపార్థం చేసుకున్నారు. People understood eating the flesh and drinking the blood literally, and the idea was repulsive to the Jew.
నా శరీరం తిని నా రక్తం తాగితేనే కానీ అని ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు ఏంటి ఈయన తినమంటున్నాడు, ఈయన శరీరాన్ని తినాలా, ఈయన బ్లడ్ తాగాల, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి అని వాళ్ళు ప్రభువుని కొంతమంది వెంబడించడం మానేశారు. అంటే ప్రభు చెప్పిన దాన్ని ఉద్దేశాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు, దాన్ని లిటరల్గా తీసేసుకున్నారు. ఆ, ప్రభు లిటరల్గా ఆయన శరీరాన్ని తినమని ఆయన యొక్క రక్తాన్ని తాగమని చెప్పలేదు అక్కడ. కానీ వాళ్ళు దాన్ని ఏం చేసుకున్నట్టు అక్షరార్థంగా తీసేసుకొని ఏంటి ఇంత కటువుగా మాట్లాడుతున్నాడు, ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. తర్వాత హిస్ క్లెయిమ్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఈక్వాలిటీ విత్ ద ఫాదర్ వాజ్ వ్యూడ్ blasphemy by many. People understood that Jesus was claiming equality with the Father, but they could not accept the idea. చూడండి, యేసుప్రభు వారిని తండ్రితో సమానుడను, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ఏ దేవదూషణ చేస్తున్నాడు, మనుషుడేంటి దేవుడితో సమానం చేసుకుంటున్నాడు, దేవదూషణ దేవదూషణ అని చెప్పేసి యేసుప్రభు వారిని అపార్థం చేసుకుని అంటే యేసును క్లియర్గా చెప్తున్నాడు నేను దేవుణ్ణి అని చెప్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళు దేవుడిగా ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు. పైగా అది దేవదూషణ అని చెప్పేసి వాళ్ళు పరిగణించి ఆయన సిలువ వేయడానికి కూడా అదే కారణం. యేసు ప్రభువుని వాళ్ళు ఏ విషయంలో కూడా ఆయనలో తప్పు చూపించలేకపోయారు. ఆయన ఎందుకు సిలువేశారంటే దేవదూషణ చేశాడు అన్న ఒక నెపంతో ఆయన్ని సిలువేశారు. కానీ అది దేవదూషణ కాదు, దేవుడు ఆయన నిజంగా దేవుడు, నేను దేవుడిని అని చెప్పుకుంటే వాళ్ళు అర్థం చేసుకోలేక అది దేవదూషణ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. His words revealed divine truth and authority. అయినప్పటికీ ఆయన మాటలు దైవిక సత్యాన్ని మరి అధికారాన్ని ప్రకటించాయి. సో యేసుప్రభు వారి యొక్క బోధనల్ని అందరూ సరిగా అర్థం చేసుకున్నారంటే లేదు. కొంతమంది అపార్థం చేసుకున్నారు, కొంతమంది అపార్థం చేసుకుని ఆయన్ని అసహించుకోవడం మొదలుపెట్టారు, కొంతమంది ఆయన ద్వేషించడం మొదలుపెట్టారు, కొంతమంది ఆయన వెంబడించడం మానేశారు. సో ఇట్లాంటివి కూడా జరిగాయి. ప్రాబ్లం ఎవరిది? ఆయనది కాదు. వాళ్ళు సరిగ్గా యేసయ్య బోధనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అది వాళ్ళ ప్రాబ్లం. సో కాబట్టి మనం శ్రద్ధగా వినడం ఇంపార్టెంట్, శ్రద్ధగా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈస్ టీచింగ్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చూడండి, యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యం గురించి కూడా పదే పదే ఆయన బోధిస్తూ వచ్చారు. His teaching of the kingdom of God, his public ministry during the 3.5 years before his crucifixion was essentially prophetical in nature. తన 3.5 సంవత్సరాల ప్రజాసేవ, సిలువలో ఆయన మరణించక ముందు ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల ప్రజాసేవ అనేది ప్రవచన స్వభావంతో నిండి ఉన్నది. ప్రొఫెటికల్గా అనేక విషయాల్ని ఆయన నెరవేరుస్తూ, ప్రవచనానుసారంగా అనేక విషయాలు నెరవేరుస్తూ, ప్రవచనాలు ఆయన గురించి మెస్సియా వచ్చి ఏమేం చేస్తాడు అనేటువంటి విషయాలు ఏదైతే రాయబడి ఉన్నాయో వాటన్నిటిని నెరవేరుస్తూ ఆయన పరిచర్య చేయడం అనేది మనం చూస్తాము. లైక్ ది ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ ఈ ఫ్రీక్వెంట్లీ స్పోక్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పాత నిబంధన ప్రవక్తల వలె ఆయన దేవుని రాజ్యం గురించి తరచుగా బోధిస్తూ వచ్చారు. పాత నిబంధన ప్రవక్తలు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ వచ్చారు. అలాగే యేసుప్రభు వారు కూడా దేవుని రాజ్యం గురించి పదే పదే ఆయన ప్రస్తావన చేస్తూ వచ్చాడు. ఫేజెస్ ఆఫ్ ది కింగ్డమ్, దేవుని రాజ్యానికి సంబంధించిన ఫేజెస్ మనం చూసినట్లయితే ద 3 phases of the kingdom of God puzzled many students of the prophecy. The kingdom is at hand, the kingdom is in your midst, the kingdom shall come. రాజ్యానికి 3 ఫేజెస్ లేదా దశలు అనే విషయము చాలా మంది ప్రవచనాన్ని అధ్యయనం చేసే విద్యార్థులకు అయోమయాన్ని కలిగించాయి. చాలా మంది అర్థం చేసుకోవడానికి తికమక పడుతూ ఉన్నారు. రాజ్యము సమీపంలో ఉంది అని ప్రభు చెప్పారు, రాజ్యం మీ మధ్యలోనే ఉంది అని చెప్పారు, రాజ్యము రాబోచున్నది అని ప్రభు చెప్పినప్పుడు చాలా మందికి ఈ విషయాలు అర్థం చేసుకోవడము కష్టమైంది. కారణం ఏంటంటే ఆయన చెప్పేదాన్ని వాళ్ళు ప్రాపర్గా గ్రహించలేకపోవడం వల్ల. సో రాజ్యం సమీపంలో ఉంది, రాజ్యం మీ మధ్యలోనే ఉంది, రాజ్యం రానున్నది అన్న విషయాల్ని ప్రభు చెప్తూ వచ్చారు. ఇందుకీ ఆ ప్రభు రాజ్యం యొక్క స్వభావం మనం అర్థం చేసుకుంటే మనకి ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ద పారబుల్స్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్,
the Sermon on the Mount and the Olivet Discourses summarizes the prophetical aspect of his teaching. చూడండి, యేసు ప్రభువారు రాజ్యం గురించి, అంటే దేవుని రాజ్యం గురించి ఉపమానాలు చెప్పారు. కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన చెప్తూ వచ్చారు. తర్వాత ఒలీవ కొండ పైన బోధ కూడా ఆయన చెప్పినప్పుడు, ప్రసంగించినప్పుడు వాటన్నిటిలో కూడా వీటి గురించి ప్రస్తావన చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా ఆయన ప్రవచన బోధనల సారాంశం అన్న విషయం మనము గ్రహించాలి. ఇవి ఆయన ప్రవచన బోధనల సారాంశము. ద మోరల్ కింగ్డమ్, the spiritual kingdom, the physical kingdom need to be distinguished and understood as the three aspects of the kingdom. చూడండి, the kingdom has three aspects: moral, spiritual and physical. దేవుని రాజ్యానికి మూడు కోణాలు ఉన్నాయి. మూడు ఆస్పెక్ట్స్లో మనం వాటిని చూడాలి. ఒకటి స్పిరిచువల్, రెండోది మోరల్, మూడవది ఫిజికల్. స్పిరిచువల్ అంటే ఆత్మీయమైన కోణం ఉన్నది, మోరల్ నైతిక కోణం ఉన్నది, ఫిజికల్ భౌతిక కోణం ఉన్నది. భవిష్యత్తులో ఎప్పుడైనా ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్న స్టడీని మనం చేసినప్పుడు దీని గురించి డీటెయిల్గా మనం చూద్దాం. బట్ మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కింగ్డమ్కి మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి మోరల్, రెండు స్పిరిచువల్, మూడోది ఫిజికల్. ఒకటి నైతికం, రెండు ఆత్మీయం, మూడు భౌతికం అన్న విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ద ప్రామిస్డ్ ప్రాఫిట్, యేసుప్రభు వారు వాగ్దానం చేయబడినటువంటి ప్రవక్త ఆయనేనని ఆయన సెలవిస్తూ వచ్చారు. హీ వాజ్ ద ప్రాఫిట్ దట్ గాడ్ ప్రామిస్డ్ మోసెస్ వెన్ హీ సెడ్, ఐ విల్ రైజ్ అప్ ఎ ప్రాఫిట్ లైక్ యూ. సో దేవుడు చెప్పాడు మోషేతో, నీలాంటి ఒక ప్రవక్తని లేవనెత్తుతాను అని చెప్పాడు. సో జస్ట్ ఎక్కడ ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15-18 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు చెప్తాడు, జస్ట్ లైక్ మోసెస్ హూ టాట్ ద పీపుల్ అబౌట్ గాడ్ అండ్ అదర్ స్పిరిచువల్ ట్రూత్స్ అండ్ పర్ఫార్మ్ మెనీ మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎక్సెల్డ్ ఇన్ హిస్ ప్రొఫెటిక్ మినిస్ట్రీ ఈవెన్ మోర్ దాన్ మోసెస్. యేసు ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15-18 వచనం చెప్పబడిన మోషే వలె ప్రవక్త అనే వాగ్దానాన్ని నెరవేర్చారు. మోషే లాంటి ప్రవక్త ఒక ఆయన నేను పంపిస్తానని చెప్పినప్పుడు అది నేనే, ఆ వాగ్దానం నేనే నెరవేరుస్తున్నానని ప్రభు చెప్తూ వచ్చారు. మోషేలాగే యేసుప్రభు వారు కూడా ఆత్మీయ సత్యాలను బోధించారు, ఎన్నో సూచక్రియలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. కానీ మోషే కంటే గొప్పగా ప్రవచన పరిచర్య ఉన్నత రీతిలో యేసుక్రీస్తు వారు జరిగించారు. సో మోషే కంటే యేసయ్య ఎన్నో రెట్లు అన్ని విషయాలు ఎన్నో రెట్లు ఆయన గొప్పవాడు. కాబట్టి మోషే లాంటి పరిచర్య చేస్తాడు. మోషే లాంటి ఒక ప్రవక్తని కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రవక్త నేనే అని యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. సో నేనే మీ ప్రామిస్డ్ ప్రాఫిట్, దేవుడు చెప్పినటువంటి మోషే లాంటి ప్రవక్తని పంపిస్తాను కదా, సో ఆ ప్రవక్త నేనే అని. ఆ మోషే ఎటువంటి కార్యాలు చేసినాడో అవన్నీ కూడా ఈయన ఉన్నత రీతిలో చేసి ఉన్నతమైన పరిచర్యని ప్రభువారు జరిగించారు. తర్వాత ప్రాఫెసీస్ ఆఫ్ ద ఫ్యూచర్, అలాగే భవిష్యత్తుకు సంబంధించిన అనేక ప్రవచనాలు కూడా ఆయన యొక్క సందేశంలో ఇంక్లూడ్ చేశారు. He spoke about his second coming and of the millennial reign and about the destruction of the present world and the advent of the new one. ఆయన తన రెండవ రాకడ గురించి ప్రవచించారు, అంటే భవిష్యత్తు గురించి చెప్పారు. 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది అని, ఆ 1000 ఏళ్ల రాజ్యం గురించి మాట్లాడారు. ఈ లోక నాశనం గురించి మాట్లాడారు. క్రొత్త లోకం అంటే నూతన ఆకాశం, నూతన భూమి గురించి కూడా ప్రభువారు బోధించారు. Considering the time of fulfillment of these events, he said no one could predict the date exactly since it was in the prerogative of the Father, however. ఈ సంఘటనల సమయము తండ్రికి మాత్రమే తెలుసునని ఆయన చెప్పారు. ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి, వాటి సమయం ఏంటి అన్నది తండ్రికి మాత్రమే తెలుసు అని ప్రభువారు చెప్తూ వచ్చారు. He indicated many signs that would precede his coming. తన రాకడకు ముందు జరిగే అనేక సూచనలను ఆయన వివరించారు. మనం చూసినట్టు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యుగ సమాప్తికి ఆయన రాకడకు అనేక సూచనలు చెప్పారు. అవన్నీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో ఎంత పర్ఫెక్ట్గా ఫ్యూచర్ గురించి చెప్పారు, ఎంత పర్ఫెక్ట్గా ఫ్యూచర్లో జరగబోయే విషయాల గురించి చెప్పారు. అందులో ఆయన రాకడకు సూచన అనేవి మన కళ్ళారా మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తర్వాత ఇటర్నల్ ప్రామిసెస్, అంటే ప్రభువారు కొన్ని నిత్యత్వానికి సంబంధించిన కొన్ని వాగ్దానాలను మనకు చేశారు.
హీ టాట్ రెజరక్షన్, మనకి రెజరక్షన్ ఉంటుంది అని ఆయన ప్రామిస్ చేశారు. సో నీతిమంతులకి పునరుద్ధానం ఉంటుంది, అన్జస్ట్ పీపుల్కి పునరుద్ధానం ఉంటుంది. నీతిమంతుల యొక్క పునరుద్ధానం నిత్య జీవమునకు అని చెప్పేసి ప్రభువారు మనకు సెలవిచ్చారు. మరి దుష్టులకు వాళ్ళ యొక్క తీర్పు ఉంటుందని, వాళ్ళకి నిత్య నాశనం ఉన్నదని ప్రభువారు బోధిస్తూ వచ్చారు. ఓకే. సో యేసుప్రభు వారు పునరుద్ధానం గురించి చెప్తూ వచ్చారు, తర్వాత జడ్జిమెంట్ గురించి చెప్తూ వచ్చారు, తర్వాత నిత్య జీవం గురించి ఆయన మనకి ప్రామిస్లు ఇచ్చారు. ఈ ప్రామిస్ ఈస్ ఫాలోస్ దట్ హీ వుడ్ గో బ్యాక్ టు హెవెన్ అండ్ వుడ్ ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ దెమ్. ఈ సెడ్ హీ వుడ్ రిటర్న్ టు టేక్ హిస్ ఫాలోవర్స్ టు హెవెన్. యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను స్వర్గానికి వెళ్తాను, మీకు అక్కడ భవంతులను సిద్ధపరుస్తాను, స్థలాన్ని సిద్ధపరుస్తాను, మళ్ళా రిటర్న్ వస్తాను, మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాను. అంటే మన మామూలు భాషలో స్వర్గం అంటే అది పరలోకం. తీసుకెళ్తానని ప్రభు, హెవెన్ తీసుకెళ్తానని ప్రభు మనకి హామీ ఇచ్చారు, వాగ్దానం చేశారు, ప్రామిస్ చేశారు. నేను వెళ్తున్నాను, మీకోసం భవంతులు సిద్ధపరుస్తున్నాను, స్థలాన్ని సిద్ధపరుస్తాను, మళ్ళీ వస్తాను, నేను మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రభు మనకి ఒక ఇటర్నల్ ప్రామిస్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇటర్నిటీకి సంబంధించిన ప్రామిస్ని, ఇటర్నిటీలోకి తీసుకెళ్తానన్న ప్రామిస్ని మనకి ఇవ్వడం జరిగింది. హి అష్యూర్డ్ ద థీఫ్ ఆన్ ద క్రాస్ ఎంట్రీ ఇంటూ ప్యారడైస్. చూడండి, లోకాసు వార్త 23:43లో సిలువపై ఉన్న దొంగకు ప్యారడైస్లో ప్రవేశం ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు, ప్రామిస్ చేశారు. సో అట్లా ఆయన మనకి అద్భుతమైనటువంటి ప్రామిసెస్ ఇచ్చారు. అవన్నీ కూడా ప్రభు నెరవేరి నెరవేర్చబోతూ ఉన్నారు మన కోసం. ఆయన అవన్నీ సిద్ధపరుస్తూ ఉన్నారు, ఒక రోజున రాబోతూ ఉన్నారు. సో వాట్ ఏ బ్యూటిఫుల్ హోప్, వాట్ ఏ వండర్ఫుల్ హోప్. శుభప్రదమైన నిరీక్షణను మనం కలిగి ఉన్నాము. వాగ్దానం చేసినటువంటి మన రక్షకుడు, మన ప్రభు మాట తప్పేవాడు కాడు. నాకు ఆలోచన చేస్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏంటో తెలుసా, ఆ రోజులో సృష్టించినటువంటి ఈ సృష్టి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా, ఎంత గ్లోరియస్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. మరి 2000 సంవత్సరాలైంది ప్రభు వెళ్ళి మన కోసం భవంతులు సిద్ధపరుస్తున్నానన్నాడు, స్థలం సిద్ధపరుస్తా అన్నాడు. 2000 సంవత్సరాల నుంచి ఆయన పనిలో నిమగ్నమై ఉన్నాడు కదా. ఆ రోజులు చేసింది ఎంత గ్లోరియస్గా ఉంటే, 2000 సంవత్సరాల నుంచి మన కోసం ఆయన అక్కడ ప్రిపేర్ చేసేవి ఇంకెంత మెస్మరైజింగ్గా ఉంటాయి, ఎంత గ్లోరియస్గా ఉంటాయి. అసలు ఇమాజిన్ చేయడం కష్టంగా ఉంది. పరలోకమే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది, బంగారు వీధిలో మనం నడుస్తాము. ఆ అలాంటిది 2000 సంవత్సరాల నుంచి ప్రభు మన కోసం సిద్ధపరుస్తా ఉంటే బబ్బబ్బబ్బా ఊహించుకోవడానికి మనకి ఊహ సరిపోవట్లా. ఊహ సరిపోవట్లేదు, ఆలోచన సరిపోవట్లేదు. సో బ్యూటిఫుల్ ప్రామిస్ ప్రభు ఇచ్చారు. వన్ డే వీఆర్ గోయింగ్ టు సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ కీపింగ్ హిస్ ప్రామిస్. ఓకే, ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని ప్రభు నెరవేర్చి ఆ నిత్యత్వంలో మనల్ని సంతోషింపజేసేటువంటి ఒక రోజు ఉన్నది, మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఒక రోజు ఉన్నది. కాబట్టి ఇట్స్ వర్త్ టు లివ్ ఫర్ గాడ్. దేవుడి కొరకు జీవించడం ఎంత భాగ్యం అంటే, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అవుతారమ్మా, అయ్యో ఇంత గొప్ప ఆశీర్వాదాల, నాకు ఇంత గొప్ప బహుమానాల ప్రభు నా కోసం సిద్ధపరిచింది, అయ్యో నేను ప్రభు మాట నమ్మకుండా నా జీవితాన్ని లోకపరంగా వ్యర్థంగా గడిపేశానే, నాకున్న టైంని, టాలెంట్ని, ట్రెజర్స్ని లోకం కోసం నేను గడిపేశానే, అయ్యయ్యో అని చాలా బాధపడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభు పదే పదే చెప్తారు, మీరు ఈ భూమి మీద మీ యొక్క ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పు పట్టేస్తా ఉంటాయి, దొంగలు వచ్చి కన్నం వేసి దొంగిలిస్తారు, కానీ మీరు పరలోకమందు మీరు ధనవంతులుగా ఉన్నట్లు మీ యొక్క ట్రెషర్ని అక్కడ దాచుకోండి అని ప్రభు చెప్పారు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఫోకస్ ఆన్ హెవెన్లీ ట్రెషర్ అని ఎప్పుడు మనల్ని ప్రభు చెప్తూ వచ్చారు కదా. నిజంగా మనం గనక మనకున్న టాలెంట్ని, టైంని, ట్రెషర్స్ని, ఆ పరలోకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభు మనకి రివార్డ్స్, మీరు ఈ సెర్మన్ ఆన్ ద మౌంట్లో మీరు చూస్తే ప్రభు మనకి రివార్డ్స్ ఇస్తా అన్నాడు, మనల్ని మోటివేట్ చేస్తున్నాడు ప్రభు. ఖచ్చితంగా ఆ రివార్డ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎంత వండర్ఫుల్గా ఉంటాయి. అబ్బబ్బా ఊహించుకుంటే ఆ ఆయన కోసం ఎంత చేసినా కూడా తక్కువే, ఎంత చేసినా కూడా తక్కువే. కాబట్టి తప్పకుండా డియర్ ఫ్రెండ్స్,
ప్రభు మనల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు, మాట నెరవేర్చేటువంటి దేవుడు, ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తా అన్నాడు. ఆయన కోసం నమ్మకంగా ఈ లోకంలో బ్రతికితే, మనకున్న టాలెంట్, టైం, ట్రెజర్స్ని ఆయన కోసం మనం ఉపయోగిస్తే పరలోకంలో మనం ఊహించని రీతిలో రివార్డ్స్ మనకు ఉంటాయనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఫోకస్ ఆన్ హెవెన్లీ థింగ్స్. అక్కడ మీ ట్రెషర్స్ని దాచుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ప్రభు చెప్పాడు, అక్కడ తుప్పు పట్టదు, ఆ కన్నం వేరు, దొంగలు రారు, కన్నం వేరు, దొంగిలించరు, ఆ అసలు మీకు అక్కడ సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. సో తెలివైన పని ఏంటి? ప్రభు వాగ్దానాలు నమ్మి పరలోకంలో మన సిరులు సంపాదించుకుంటే ఎంత బాగుంటుంది. సో మే గాడ్ హెల్ప్ అస్ టు ఫోకస్ హెవెన్ వర్డ్, పరలోకం వైపు మన దృష్టిని మరల్చి అక్కడ రిచ్గా ఉండటం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఈ ఈ యొక్క 70-80 సంవత్సరాల జీవితంలో ఇక్కడ సుఖంగా ఉండాలని, ఇక్కడ ఎంతసేపు డబ్బు 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 అని దానికోసమే టైంని, టాలెంట్ని, ట్రెజర్స్ అన్ని ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. లోకస్తులు అలాగే బ్రతికి దేవుడి యొక్క వాగ్దానాలు ఎరిగిన మనం కూడా అలాగే బ్రతికినట్లయితే మనము చాలా నష్టపోతాన విషయం గుర్తెరిగి దయచేసి ప్రభు టీచింగ్స్ని మనం సీరియస్గా తీసుకుందాం. ప్రభు మనల్ని మోటివేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, మన కోసం అద్భుతమైన వాటిని సిద్ధపరుస్తూ ఉన్నారు. వాటిని మనకి ఇవ్వడానికి మరలా మనల్ని తనతో పాటు తీసుకెళ్ళడానికి రాబోతూ ఉన్నారు. వాట్ ఏ గ్లోరియస్ వండర్ఫుల్ ఫ్యూచర్ వీ హ్యావ్. సో లెట్ us ట్రస్ట్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్, ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికే సమస్త మహిమ. సబ్స్క్రైబ్ బైబిల్ సత్యాలు నీ కొరకే. ఈ క్లాసెస్ అన్ని కూడా మన బైబిల్ సత్యాలు నీ కొరకని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతున్నాయి. మీలో ఎవరైనా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మాత్రం కాదు, నేను అనేక ప్రోగ్రామ్స్ చేస్తుంటే అవన్నీ కూడా మీకు మిస్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు ఏ ప్రోగ్రామ్ మిస్ కాకుండా బెస్ట్ వేలో మా దగ్గర నుంచి మీరు ఆత్మీయ మెసేజ్లు వినొచ్చు. సో టు లెర్న్ థియాలజీ ఫ్రీలీ ప్లీజ్ వాట్సాప్ మీ 8309877618. మీరు ఎవరైనా సరే తెలియని వాళ్ళకి మీరు తెలియజేసి ఈ వీడియోస్ని షేర్ చేసి ఈ సత్యాలు వాళ్ళకు కూడా అందుబాటులో వచ్చే విధంగా సహాయపడండి. ప్రభు మనందరూ దీవించును గాక, ప్రభునామం మహింపరచబడును గాక, యేసయ్య నామం మహింపరచబడును గాక. ఆమేన్.